వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లాలో తన భర్త అయిన జయంకు గోపి వల్ల తనకు ప్రాణహాని ఉందని పల్నాడు జిల్లా వినుకొండ మండల పెదకంచెర్ల గ్రామానికి చెందిన జయంకు శ్వేతశ్రీ సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2018లో తమకు వివాహమైందని, వివాహ సమయంలో తన భర్త మోసం చేయటంతో తన మీద ఫోక్సో కేసు కట్టారని, అయితే పెద్దల రాజీతో ఆనాడు వివాహం చేసుకున్నాడని, తర్వాత 3 పిల్లల సంతానం కలిగిందని, అయితే పెళ్లైన నాడు నుండి తన భర్త మరియు భర్త తరఫు బంధువులు ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తన భర్త మరియు బంధువుల నుండి రక్షించాలని ఎస్పీ కార్యాలయంలో కోరారు. నా పేరు జయంపు శ్వేతశ్రీని, నా భర్త పేరు జయంపు గోపి. మాది వినుకొండ మండలం పెదకంచెర్ల గ్రామంలో నివసిస్తున్నాము. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. మాకు 8 సంవత్సరాల క్రితం మే నెలలో 2018లో పెళ్ళయింది. అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల ఇంట్లో సమస్యలు వచ్చి మేము కేసు పెట్టాము. అబ్బాయి మీద ఫోక్సో, రౌడీ షీట్ అవన్నీ పడ్డాయి. అవన్నీ ఎక్కడ శిక్ష పడిద్దని నన్ను రాజీ చేసుకుని తీసుకెళ్లి మ్యారేజ్ చేసి పెద్ద మనుషులు ఇంట్లోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి మాకు తగాదులు అవన్నీ మనసులో పెట్టుకొని కేసులు పెట్టిందని, అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను కొట్టడం, తిట్టడం, మా ఆడబిడ్డలు, మా అత్తమ్మ, మా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో, మేమేం చేసుకున్నామా అని ఇంట్లో సామాను అన్ని బయట వేసేసారు. నా పిల్లల్ని నన్ను కొట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంటికి రాకుండా 5 నెలలు వేరే ఆమెతో మళ్ళీ వినుకొండలో అట్లా అద్దెకుంటా ఉన్నాడు. మా పిల్లల్ని నన్ను ఇంట్లోకి ఇవ్వకుండా తిరుగుతా ఉన్నాడని, మా తాతయ్య చనిపోతే ఆయన దగ్గరికి చూడటానికి వెళ్ళానని నన్ను గుండెల మీద వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. చూపించుకుంటే గుండెలో బ్లడ్ బ్లాక్ అయ్యి కొంచెం ఇదైందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్కి పంపించారు. తర్వాత నేను వెళ్ళి కేసు పెట్టిన తర్వాత రావట్లేదని అక్కడికి మేడం గారు 3 రోజుల నుంచి పిలుస్తుంటే రావట్లేదు అని చెప్పి పిలిపించారు. పెద్ద మనుషులను తెచ్చుకొని వాళ్ళని తెచ్చుకొని మేడం గారు ఆడపిల్లని ఇలా చేసామని గట్టిగా కొంచెం గదివిచ్చి కేసు కడతామనేసరికి సాయంత్రం ఇంటికి వెళ్ళి మేడం గారు బెదిరించేపటికి ఆమె మీద లేనిపోయిన సాడీలు చెప్పి నన్ను మేడం గారు కొట్టారు. నన్ను మేడం గారు కొట్టడం వల్ల నాకు ఎముకలు ఇరిగినాయి, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అంతకుముందు ఇది గొడవ జరగక ముందు 1 నెల ముందే ఆటో యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఆ అబ్బాయికి అప్పుడే లోపల గుండెల్లో మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వినకొండ వెళ్ళి చూయించుకుంటే నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోమని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూయించుకుంటే ఇట్లా గుండెల్లో నీకు కొంచెం ఇంజురీ అయ్యింది, ఒక 10 రోజులకు మందులు ఇచ్చారు, తగ్గిపోద్ది అన్నారు. ఇప్పుడు అవన్నీ ఎస్సీ మేడం కొట్టడం వల్ల నాకు ఇలా అయ్యిందని చెప్పి ఆమె మీద లేనిపోని సాడీలు చెప్పి ఆమె మీదకి అపహాలు చేశాడు. ఈ తగాదా అయిన కాడి నుంచి వాళ్ళ చుట్టాలు, మా అత్త, మా మామ రోజు ఇంటి మీదకి వచ్చి తలుపులు వేసుకున్నా కూడా ఇళ్ల మీదకి వచ్చి కొట్టటాలు, తగాదాలు, గేట్లు తన్నటాలు, లాగటాలు, బయటికి రాను, రికార్డ్ చేద్దామన్నా కూడా ఫోన్లు లాక్కుంటాం, అట్లా చేస్తున్నారు. మీరే ఎలా నాకు రౌడీ షీట్లకి నేను సంతకాలకి వెళ్తాను వారం వారం, నాకు రౌడీ షీట్లు అందరు తెలుసు, మీ అమ్మని చంపేపిస్తాను, నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. వాళ్ళ ఇంటి మీదకి వచ్చి రోజు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నాడు. ఈ 4 రోజుల నుంచి మేము 3 రోజుల నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా పిల్లల్ని కూడా లాక్కొని లోపల పెట్టుకొని తాళాలు వేసుకుంటా ఉన్నారు. పోలీసుల్ని కలిసాము. లోపలికి వెళ్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కోర్టుకి వేసుకోమన్నారు అని చెప్పారు సార్.